డ్రాయింగ్ వీడియో కంప్లీట్గా అప్లోడ్ చేశాను, చివరి వరకు చూడండి. ఈ డ్రాయింగ్లో మనకి అనాటమీ అనేది ఉండదు, ఎందుకంటే మల్లన్న విగ్రహం అనేది మనకి అదొక ట్రెడిషనల్ బొమ్మ స్టైల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు నిర్మల్, కొండపల్లి బొమ్మలు ఈ స్టైల్లో ఉంటుంది మల్లన్న విగ్రహం అనేది. సో మనకి దీనికి అనాటమీ అనేది ఉండదు, మనం ఎక్కువగా ఫ్రీ హ్యాండ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి బొమ్మలు గీసేప్పుడు ఫ్రీ హ్యాండ్ అనేది చాలా ఉపయోగపడిద్ది. మెయిన్గా ఇలాంటి బొమ్మలు గీసేప్పుడు మనకు ఉపయోగం ఏంటంటే ఫ్రీ హ్యాండ్ అనేది ఎక్కువ మనకు అలవాటు అవుతుంది. ఎప్పుడు మెజర్మెంట్స్ చూసుకుంటూ ఫేస్ను డ్రా చేయడము, బాడీని డ్రా చేయడము ఇలా ఉంటుంది కదా. ఇది డైరెక్ట్గా గీయడం వల్ల మనకు మెజర్మెంట్స్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. గ్యాప్ ఎంత ఉంటుంది, ఫేస్కి బాడీ అనేది ఎంత గ్యాప్ ఉంటుంది, ఇదంతా డైరెక్ట్ మనము మెజర్మెంట్స్ లేకుంటూ ఫ్రీ హ్యాండ్తోనే మెమరీతోనే డ్రా చేస్తాం. ఎక్కువగా మనకి విజువలైజేషన్ కూడా అర్థమవుతుంది, ఎక్కడ ఏది గీయాలి, ఆ క్రియేటివిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మెమరీ డ్రాయింగ్స్ మొదలు పెట్టేప్పుడు మనం మెయిన్గా ఫేస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫేస్ని చూసుకుంటూ దానిపైన కిరీటం ఎంత ఉంటుంది, కిరీటం కంప్లీట్ అయిపోయాక ఆ తలను బట్టి మనకు కింద బాడీ ఎంత ఉంటుంది, ఆ బాడీకి తగ్గట్లుగా నగలు, పక్కన హ్యాండ్ ఎంత ఉంటుంది, ఇదంతా కూడా మెజర్మెంట్స్ అనేది. అందుకే మనకు ఫ్రీ హ్యాండ్ గీసేప్పుడైనా మెమరీ డ్రాయింగ్స్ గీసేప్పుడైనా ముందు ఫేస్ని గీస్తారనమాట. అంటే ముందు కళ్ళతోని మొదలుపెట్టి తర్వాత ఫేస్ డ్రా చేయడం, తర్వాత మిగతా పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటూ గీస్తాం. ఆటోమేటిక్గా మనం ఒకసారి ఫేస్ డ్రా చేసామంటే ఆ ఫేస్కి తగ్గట్లుగానే మనకు ఆ బాడీ ఎంత ఉంది, ఆ హ్యాండ్స్ ఎంత ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. ఒకసారి మనం చెక్ చేసుకున్నామంటే మనకు తెలిసిపోద్ది అది హ్యాండ్ పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనేది. ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈ డ్రాయింగ్ ఈజీగా వచ్చేస్తుంది చిన్నపిల్లలకి. చూడ్డానికి దేవతల డ్రాయింగ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ఇదంతా అనుకుంటాం, కానీ
2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చిన్నపిల్లలకి ఇంకా ఐక్యూ లెవెల్స్ తొందరగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా అర్థమైపోతుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం టైం పట్టిద్ది. మీరు గీయాలనుకుంటే వీడియోని డౌన్లోడ్ చేసుకొని నిదానంగా ఆపుకుంటూ గీయొచ్చు. ఇట్లా యూట్యూబ్లో చూసుకుంటూ గీయాలంటే ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఆ వీడియోని డౌన్లోడ్ చేస్తే మనకి ఈజీగా అప్పుడు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు. అది నెట్ కూడా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం, మీరు అన్ని నగలు గీసేప్పుడు ఆ ఫ్రీ హ్యాండ్ అనేది ఇక్కడనే అలవాటు అయిపోతుంది మనకి. నేను ఫ్రీ హ్యాండ్ డ్రా చేయాలంటే ఎక్కువ మనం సర్కిల్స్ ఇట్లా రౌండ్గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు మనకు క్లాసెస్లో, డ్రాయింగ్ క్లాసెస్లో. మీకు ఇవన్నీ కంప్లీట్ అక్కడ అట్లా ప్రాక్టీస్ చేసే బదులు ఇక్కడ మీరు ఈ నగలన్నీ గీయడం వల్ల ఆటోమేటిక్గా అందులోనే సర్కిల్స్ ఆటోమేటిక్గా ఇట్లా వెళ్ళిపోతుంటుంది, ఫ్రీగా వెళ్ళిపోతుంటుంది. సో ఫ్రీ హ్యాండ్ అనేది ఇందులోనే మనకు ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ డ్రాయింగ్ని ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీ హ్యాండ్ అనేది తిరుగుతూనే ఉంటుంది కదా, ఆ స్ట్రోక్ వచ్చేస్తుంది వెంటనే. ముందు గీసేప్పుడు డైరెక్ట్ థిక్గా గీయొద్దు, లైట్గా స్కెచ్ చేసుకోండి ఫస్ట్. మళ్ళీ ఎందుకంటే అది రఫ్గా మనం రఫ్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. ముందు థిక్గా ఎప్పుడైనా లైన్ తీసుకోవద్దు, లైట్గా తీసుకోవాలి లైన్. అందుకనే పెన్సిల్లలో పెన్సిల్ అట్లాంటి వాటికి మీరు యూజ్ చేయాలి. తర్వాత మీకు పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత 2B అయినా 3B అయినా ఆ పెన్సిల్స్ యూజ్ చేయొచ్చు. సో మన డ్రాయింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు గనక మన డ్రాయింగ్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన వీడియో వచ్చి ఎల్లమ్మ డ్రాయింగ్. UC ఈ 2 లెటర్స్ని బేస్ చేసుకొని మనం ఈరోజు ఎల్లమ్మ డ్రాయింగ్ను సింపుల్గా గీయడం చూద్దాం.
డ్రాయింగ్ కంప్లీట్ అయింది. ఇది మన ఎల్లమ్మ డ్రాయింగ్. యు సి ఈ 2 లెటర్స్ని బేస్ చేసుకొని మనం ఈ డ్రాయింగ్ కంప్లీట్ చేసినాం. మీకు వీడియో నచ్చినట్లు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.